ఇవాళ దేశీయ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్పై విధించిన 26% అదనపు సుంకాలపై జూలై 9 వరకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించడం మన మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. అలాగే సుంకాలపై కాస్త వెనక్కి తగ్గిన చైనా అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించడం మన మార్కెట్లకు బూస్టింగ్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్ 1400, నిఫ్టీ 450 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ షేర్లు మన మార్కెట్లను లీడ్ చేస్తున్నాయి. టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, సిప్లా, టాటా మోటార్స్ 4 నుంచి 5% లాభంతో నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లపై పూర్తి విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ సూర్యదేవ్ భండారి గారు. సార్ సూర్యదేవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఇవాళ మన మార్కెట్లు ఇంతలా లాభపడడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి సార్? అందరికి తెలిసిందే, ఏదైతే టారిఫ్ డిస్కస్ చేశాడో దానికి 90 days బ్రేకప్ అనేది జరిగింది. సో అది మార్కెట్ కొద్దిగా పాజిటివ్ గా తీసుకుందని భావించవచ్చు. కాకపోతే గ్లోబల్ మార్కెట్స్ కంపేర్ చేస్తే మన మార్కెట్స్ రియాక్షన్ కొద్దిగా తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, గ్లోబల్ మార్కెట్స్ more than 5% వరకు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి చిన్న. అది మళ్ళా మన మార్కెట్ విషయానికి వస్తే అంతా లేదు, బిలో 2% కి లిమిటెడ్ అయ్యింది. ప్లస్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడుతుంది మార్కెట్ లో. ఓకే సార్, అంటే మరి రాబోయే రోజుల్లో మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? మార్కెట్ లో మేజర్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ లోనే ఉంది. ఇది 90 days బ్రేక్ అన్నది కేవలం తాత్కాలికమే కాబట్టి ఏదైతే మేజర్ ట్రెండ్ ఉందో అది మళ్ళీ రిసీవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్న పాజిటివ్ మూమెంట్ అన్నది తాత్కాలికమే, 1 or 2 days లిమిట్ అయ్యి మళ్ళీ డౌన్ మూమెంట్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, అంటే మీరు ఏదైతే చెప్పారంటే ప్రెసెంట్ రెసిస్టెన్స్ లో కొనసాగుతుంది అని చెప్పారు మార్కెట్, అంటే ఈ టైంలో మరి ఇన్వెస్టర్స్ కు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకుండా ఆల్రెడీ స్టక్ అయిపోయింది నుంచి వీలైనంత వరకు బయటికి రావడము అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. కానీ కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు మార్కెట్ లో ప్రస్తుతానికి. ఓకే, అంటే చాలా మంది ఈ సిచ్యువేషన్ చూసి అక్కడికే అమ్మేస్తూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు వెంటనే భయపడిపోయి. అంటే ఇది కరెక్ట్ అని అంటారా, లేకపోతే వెయిట్ చేసి ఫ్యూచర్లో కొన్ని డేస్ వరకు వెయిట్ చేసి అప్పుడు ఏదన్నా ఆ ట్రెండ్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తే మంచిది అంటారా సార్? ఇది కరెక్ట్ టైం, ఎగ్జిట్ అవ్వడానికి కరెక్ట్ టైం. కాకుండా స్టక్ అయిపోయిన స్టాక్స్ లో హైయర్ లెవెల్స్ లో బై చేసిన వాళ్ళు ఇక్కడ తగ్గించుకోవడం, తగ్గించుకొని ఎగ్జిట్ అయితే మళ్ళీ కరెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళకి కాస్ట్ తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు.